శ్రీ గురుభ్యో నమః. చక్కటి సందేశాన్ని అందించే ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక రాజు పల్లకీలో వెళుతున్నాడు. వెళుతున్న దారిలో అతడు ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆ వృద్ధుడు మూటా ముల్లే అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతుండగా నడిచిపోతూ ఉన్నాడు. అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండటం చూసి రాజు హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు రప్పించి కారుణ్యం ముట్టిపడే స్వరంలో, మీకు ఎందుకు ఈ దుస్థితి అని అడిగాడు. అందుకు ఆ ముసలివాడు, రాజా, ఏం చెప్పమంటారు? ఇది బొగ్గుల మూట. నేను నిత్యం చెట్లు కొట్టి కట్టెలను బొగ్గులుగా మార్చి విక్రయిస్తేనే కానీ నాకు జీవనం గడవదు అని జవాబిచ్చాడు. ఈ మాటలు వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ఆ వృద్ధుడితో, ఇకపై మీరు ఇలా కష్టపడనక్కర్లేదు. ఈ పక్కనే నాకు ఒక చందన వనం ఉంది. ఆ వనాన్ని మీరు సొంతం చేసుకోండి అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధిని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రాజు మళ్ళీ ఒకరోజు అదే దారిలో పల్లకీలో వెళుతున్నాడు. అప్పుడు అదే వృద్ధుడు మునిపటిలాగానే మూటలు భారంగా మోసుకుంటూ పోవడం రాజు కంటపడింది. ఆ వృద్ధుణ్ణి మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుపోయాడు. వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు పిలిపించి, అయ్యా, మీరు చంద్రవనాన్ని ఏ ధరకు విక్రయించారు? ఇంకా ఎందుకు మీరు ఈ దుస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు, రాజా, ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు. చందనవనంలోని చెట్లను కొట్టి బొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను అన్నాడు. అంటే ఈ కథ చూడటానికి మనకేదో హాస్యాస్పదంగా సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా అర్థం ఉందండి. అంటే భగవంతుడు ప్రసాదించిన దేహం అండి ఇది. భగవంతుడిచ్చిన అద్భుతమైన పరికరము ఈ దేహము. దేహం కానీ, హృదయం కానీ, ప్రాణం కానీ, ఆయుష్ కానీ, ఇవన్నీ భగవంతుడు మనకిచ్చినవి. వాటితో ఫలప్రదమైన ప్రయత్నాలు చేపట్టాలి. అంటే వాటితో ఒక ప్రయోజనం సాధించాలి. భగవంతుణ్ణి చేరుకోవటానికి ఈ దేహం ఉపయోగపడుతుంది, అందుకోసమై ఉపయోగించాలి. అంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదండి. శరీరము ధర్మ సాధన కోసం ఇవ్వబడింది. అది తెలుసుకోకుండా మనము వృధా చేసుకుంటూ ఉన్నాము, వ్యర్థపరచుకుంటూ ఉన్నాము. ఎలా అయితే ఈ చందనవనాన్ని ఉపయోగించుకోవటం అతనికి రాలేదో మనం కూడా అలానే చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారండి. మనిషి జీవితాన్ని ఇలా బుగ్గిమయం చేసుకుంటున్నాడు కదా అని చక్కటి సందేశాన్ని అందించేటువంటి కథ. స్వస్తి. వాసుదేవ.